కుంభకోణం లేకుండా జరిగిందో వాళ్ళు నిజంగా వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమనండి మేడం. రైట్ మనకు రైట్ తెలుసు శ్రీనివాస్ వాస్తవం. గారు ఇది శ్రీనివాస్ పార్టీకి గారు సంబంధించిన విషయం కాదు. ఎస్ ఒక తెలంగాణ పౌరుడిగా మన బాధ్యత. నిపుణులను కూడా ఒక బృందంగా అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డకు సంబంధించిన వీటన్నింటినీ కూడా బయట పెడతామని చెప్పేసి అని అంటున్నారు. ఇదే అంశం పైన ఇవాళ జగిత్యాల సభలో కూడా కేసీఆర్ అదే వేదిక నుంచి కాంగ్రెస్ కు గట్టి సమాధానం ఏమైనా చెప్పబోతున్నారా? మేడం ఇప్పుడు ఇది మేడిగడ్డ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మేడిగడ్డ కుంగింది, దాని మీద ఒక కమిషన్ వేసిండ్రు, విచారణలు జరిగినాయి. కాళేశ్వరం మీద ఏం జరిగింది మొత్తం వీళ్ళు విచారణ చేసిన మొత్తం మేడిగడ్డలో కుంగిన పిల్లర్ మీదనే వీళ్ళు చేసిన విచారణ. వీళ్ళు మాట్లాడేదేమో కాళేశ్వరం మొత్తాన్ని మీద కుంభకోణం జరిగింది అంటారు. వీళ్ళు చేసిన విచారణ అంతా కూడా 23 crores ఏమో మొత్తం వీళ్ళ విచారణ అంతా కూడా. ఒక్క నిమిషం మీ కేసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు 90 కోట్ల మీద మేము ఖర్చు చేసిన 90 కోట్ల మీద విచారణ ఉందా, లేకపోతే 23 కోట్ల మీద విచారణ ఉందా, పిల్లర్ మీద విచారణ ఉందా, లేకపోతే రిజర్వాయర్ల మీద విచారణ ఉందా, ఎంటైర్ ప్రాజెక్ట్ మీద ఉందా? ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు ఈ రోజు వరకు. చిట్ట చివరికి వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాక ఆ కుంగిన మేడిగడ్డ పిల్లర్ను మేము రిపేర్ చేస్తామని ఈరోజు వెళ్ళిండ్రు. మీరు వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లర్ మేము రిపేర్ చేస్తామనేటువంటి కంక్లూజన్కి వచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే ఎస్ ఇట్ ఈస్ అ యూజ్ఫుల్ ప్రాజెక్ట్, మనం వాడుకోక తప్పదు, ఇంకెంత డిలే చేసినా ప్రజలు మనం క్షమించారనేటువంటి కంక్లూజన్కి వచ్చి ఈ రోజు కూడా మీరు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి వెళ్ళిరు. ప్రజలు ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ గారు. మీరు చెప్పినట్టు నెలకొకసారి మీటింగ్ అంటున్నారు. పోయిన మార్చి 20 తారీఖు నాడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ లేదు. లాస్ట్ 20 తారీఖు రోజు కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ రోజు ఆయన ప్రత్యేకించి ఈ మీటింగ్ పెట్టుకున్నారు. రోడ్లు కూడా కొన్ని తవ్వుతున్నారు. మా బీఆర్ఎస్ సోషల్ మీడియా వెళ్ళి చూసింది. కొన్ని రోడ్లు తవ్వుతున్నట్ట జనాలు రాకుండా. ఈ 4 రోజులే కొత్త రోడ్లు వేయడానికి రోడ్లు కూడా రహదారులు కూడా తవ్వుతున్నారట మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మీరు ఒక మాట మాట్లాడింది, ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ గారు సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తున్నారని. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఒక విషయం నేను గుర్తుకు చేస్తాను. పిసిసి ప్రెసిడెంట్ గా ఈ రేవంత్ రెడ్డి గారు అయ్యే నాటికి అసలు గాంధీ భవన్ లో జనమే లేదు. గాంధీ భవన్కి వచ్చేటోళ్ళే లేరు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేంత వరకు గాంధీ భవన్ లో మీటింగ్ పెడితే 100 కార్లు లేవు, 50 కార్లు లేవు. ఆ పరిస్థితి ఉండే. అయినా చలో ఏదో ఒక కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతనా, మీకు అనుకూలమా, అనూహ్యంగా కాంగ్రెస్ అంటే రేవంత్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ గాంధీ భవన్ లో జనం లేరంటే ఇప్పుడు ఆ తర్వాత ఆయన క్రౌడ్ పుల్లర్ అనే చెప్పొచ్చుగా. ఇప్పుడు అంతా ఆయన వైపు వచ్చిన తర్వాత కొంత మీ రోజా గారు అది ఒక నిజమే. ఆయన వచ్చిన తర్వాత కొంత చలనం తీసుకొచ్చిండ్రు. ఆ పార్టీ భవన్ కు రంగులు వేపించిండ్రు. కొంత అవేంటివి కింద సిమెంట్ కంకర అంతా పోతే పార్కింగ్ లో లేకపోతే కూడా గాంధీ భవన్ లో రిపేర్ చేయించిన వ్యక్తి, గాంధీ భవన్ చరిత్రలా మళ్ళీ చాలా కాలం తర్వాత దానికి రంగేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారే. ఇది నిజమే. గాంధీ భవన్ కి ఎట్లా అయితే రిపేర్లు చేయించారో ఇప్పుడు మేడిగడ్డ కూడా అట్లాగే కుంగినటువంటి పిల్లర్లకు కూడా రిపేర్లు చేయించబోతున్నారు. చేయించాలే, ఎందుకంటే ఈ రియలైజ్డ్ ఏదైనా ఒక తప్పిదం జరిగినప్పుడు, చిన్న పొరపాటు జరిగినప్పుడు దాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటది. ఈ ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని నిందల పాలు చేయాలి, అది కంటిన్యూ చేయాలని ప్రణాళిక వేసుకొని సీరియల్ ఎపిసోడ్ లాగా ఇప్పటిదాకా లాగిండ్రు. ఇంకా లాగలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏదో విచారణ చేసి కొండను తవ్వి ఎల్కన్ పడతామని పట్టిండ్రు. అది ఏం కాలే. మాతో కాదు అని ముందే సిబిఐకి ఇవ్వమని బీజేపీ అడిగింది. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం చేయలేదు. నాకు తెలిసి 8 నెలలు అవుతున్నట్టుంది. ఈ 8 నెలల కాలంలో వాళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఇక ముందు కూడా దాంట్లో ఏమీ తేల్చలేరు. ఎందుకంటే ఖర్చైన మీ ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఖర్చైన మొత్తం కంటే ఎక్కువ అవినీతి జరిగింది అంటారు. ఇక్కడ ఇప్పుడు మీ ప్రభుత్వంలో 10% కమిషన్ తీసుకొని బిల్లులు ఇస్తున్నారు అని చెప్పి ఏకంగా మినిస్టర్ ఛాంబర్లోనే హర్తాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసినాం. అంటే 10% మీ లెక్క ప్రకారం మీరు చేస్తున్న అవినీతి 10% బిల్లులకు తీసుకుంటున్నారు. 90 లక్షల అవినీతి
10% వేసుకున్నా ఎంత అవుతుందండి? 10% కావాలి మీ లెక్క ప్రకారం. అసలు అవినీతి 10% జరుగుతుందా, 5% జరుగుతుందా, 2% జరుగుతుందా? జరిగితే గనక, కానీ 100% అవినీతి జరిగితే ప్రాజెక్టు నిర్మాణం, నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఈజ్ ఆయన మంచి హైకోర్టు అడ్వకేట్ కూడా అనుకుంటా, వారు కూడా అట్లే మాట్లాడుతున్నారు. మొత్తం అవినీతి జరిగింది, ఏటీఎం గా మారింది అంటే 90,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఇటు కాంగ్రెస్ మిత్రులు, బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నారు. నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. మీరు 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 లేవనెత్తిన 2 అంశాలు. మీరు ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళట్లేదు. బీఆర్ఎస్ సభ సక్సెస్ ని తట్టుకోలేక దాన్ని ప్రజా దృష్టి మరల్చడానికి మీడియా నుంచి కొంత దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగానే తప్ప మీరు ఏం సాధించేది లేదు. మీరు ఈరోజు చెప్పుకోవడానికి 2 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు తప్ప మీరు ఇస్తాన్న హామీలు నెరవేర్చలేరు. మీరు రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తే సమావేశాలు పెడుతున్నారు. మేము ఎన్నడూ సమావేశాలు పెట్టలే రైతు బంధు ఇచ్చినామని. మీరు 1 ఎకరాలకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు మరి ఇప్పుడు ఎంతకిస్తురో, ఈ 5,700 కోట్లు ఎంతకిస్తురో మాకు తెలియదు. గుట్టలకు, రాళ్లకు, రప్పలకు ఇచ్చినారు అని మమ్మల్ని అన్నారు. అయినా మేము ఇచ్చినాం. మా ప్రభుత్వ హయాంలో అన్నింటికీ క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీరు చిన్న కమతాల వరకే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా, మీరేదో మిగులుస్తున్నాం, లేకపోతే దాన్ని ఏదో అన్నారు కదా, వృధా చేయటం లేదన్నారు. వృధా చేయనటువంటి విధంగా రైతు బంధు విడుదల చేసేది కూడా అందులో క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. అదే నిన్న ఎప్పుడైతే ఈ రైతు బంధు మళ్ళీ రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు 2వ విడత అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో, అది రైతులందరూ అంటున్నారు పంటలు కూడా కోతకొచ్చాయి, ఇప్పుడు కోసుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి కోసం నాకు విచిత్రం అవుతుంది రోజా గారు, నిధులు వేస్తున్నారు. పేపర్ ప్రకటన లేదండి. నాకు అంతంత పెద్ద పేపర్ ప్రకటనలు ఏం అసలు రైతు బంధు ఇస్తే అంత పెద్ద పేపర్ ప్రకటన ఇవ్వాలనా? అది సహజంగా ప్రభుత్వంలో రెగ్యులర్ గా జరిగే ప్రాసెసే కదా. ఇదేమన్నా నూతన కార్యక్రమమా, లేదా మీరేమన్నా కొత్త వరవడి సృష్టించిన నిజమే. అదేమంటే మేము క్రమం తప్పకుండా భూమి ఉన్న ప్రతి వ్యక్తికి మేము ఎక్కడైతే రైతు బంధు వేసినాం, ఈరోజు మీరు ప్రభుత్వాన్ని నడపలేక దాన్ని కుదించి ఎప్పుడో ఒకసారి అదేంది జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఎన్నికలు, మీరు ఇప్పుడు ఏదో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటుందట. ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత మేలో నిర్వహించాలనుకుంటుందట ప్రభుత్వం. దానికి ముందస్తు కసరత్తుగా ఈరోజు విడుదల చేసినటువంటి ఈ 5,700 కోట్లు మేము విడుదల చేస్తుంది ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలలోకి వెళ్ళాలి అని చెప్పి బట్టి విక్రమార్క గారు అంటుంది. ఈ నేరుగా మళ్ళీ రైతుల ఖాతాలలోకి వెళ్ళాలంటే దాన్ని ఏమన్నా మధ్యలో ఆపుతారా ఏంది? విడుదల చేసినామని చెప్పి మళ్ళీ ఆపే కార్యక్రమం ఏమైనా ఉందా అయింది నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, రానున్నటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఈ రోజు విడుదల చేసినటువంటి నిధులకు వాటికి లింక్ ఉందా? పైగా అంతంత ప్రచారాలు ఏంటి మీరు చేసేది? అది మీరు ఇచ్చినటువంటి హామీలో భాగంగా కదా. దానికోసం ఓ పెద్ద హోర్డింగ్లు, ఓ బ్యానర్ ఐటమ్లు వేసుకొని ఇంత ప్రచారం, ఇంత ఆర్భాటం దేనికి? పబ్లిక్ ఒకటి మేడం, ఇప్పుడు రైతు భరోసా అనేది ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు పుట్టలకి, చెట్లకి, వాగులకి, వంకలకి, వెంచర్లకు అసలు సాగులేని వాటికి కూడా ఇచ్చారు. అవన్నీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి ఒక సుమారుగా 20 నుంచి 15 లక్షల వరకు ఉంటాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా బ్రేక్ వేయడం జరిగింది. ఎందుకంటే రైతులకు రైతు భరోసా అనేది ఏంది? వాళ్ళు ఇప్పుడు రైతు బీమా అన్నారు. రైతు భరోసా అంటే రైతులకు ఇచ్చే భరోసా, రియల్ ఎస్టేట్ వెంచర్లకు లేకపోతే దీనికి ఇచ్చే భరోసా కాదు కదా మేడం. అవన్నీ ఏంటంటే మేము ఒక సిస్టమైజ్ చేసి దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ లెవెల్ పెట్టాము. దాంట్లో తప్పే ఉంది. వల్ల అందరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మేడం. ఆ మాట ఉత్త పుణ్యానికి ఇవ్వడం ఎందుకండి? అంటే ప్రభుత్వం డబ్బులు అంటే అంత లెక్కలేంతనో అంటే ఆయన ఏంటంటే ఆయన కోట్లు దోసుకున్నాడు, ఏదో ఇచ్చినా ఏం కాదు అని చెప్పేసి ఆ కేసీఆర్ గారి ఫ్యామిలీ యొక్క ఆలోచన ఇక్కడ అట్లా కాదు కదా. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో రైతులకు బెనిఫిట్ కావాలి అంతే. దానికోసమే ఇది పెట్టారు. వాళ్ళకి తెలియజేయడం ఉద్దేశం తప్పేముందల్లా. ఇవాళ మనకు డబ్బులు ఉన్న వాళ్ళకి అట్లా అనిపిస్తుంది మేడం. వాస్తవంగా రైతులు ఈ రైతు భరోసా కోసం చాలా మంది ఎదురు చూస్తారు. ఎందుకంటే నేను ఒక విలేజ్ నుంచి వచ్చా, గ్రామం నుంచి. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ఇలా పేపర్ వచ్చింది, ఎల్లుండి వస్తాయని తెలుసుకుంటా టాక్ ఆఫ్ ది టౌన్ లాగా వస్తుంది. అది నేను గమనిస్తున్న విలేజ్ లో టాక్ వస్తుంది. ఏం తెలియకుండా ఇస్తే ఎట్లా మేడం? వాళ్ళకి అవసరానికి ఉపయోగపడతాయి కదా. మనకు ఒక 5 రైతు భరోసా వస్తుంది, రేపు మనం ఏదైనా ఉపయోగించుకోవచ్చు, ఆ యూరియా
కొనుక్కోవచ్చు, లేకపోతే అంతేలే, రైతులకు టైమ్లీ ట్రాక్టర్ దున్నే టైమ్లీ వాళ్ళకి పడితేనేమో ఒక వాళ్ళకి ప్లాన్ ఒక చేసుకుంటారు వాళ్ళు. ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళ ఈ టైంలో పడతాయి, ఈ టైంలో పడతాయని. మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో ఇస్తూ ఉంటే నిజంగానే ప్రచారం చేయాలి, ఖచ్చితంగా అంటే వాళ్ళకి మేడం తెలియాలి. ఇప్పుడు చెప్పి మీరు ఒకటి గమనించాలి. మేము ముందు చెప్తున్నాం, రాజ్ న్యూస్ లో ప్రతిసారి కూడా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించిపోయిండు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిపోయిండు. 8,11,000 కోట్లు అప్పు చేసిండు. మేము ఉన్నాం, మనం చెప్పాం కదా లెక్క. నేను 3,47,000 కోట్లు అప్పు చేస్తే అప్పులకు ఆయన తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టులకు అప్పుల కొట్టేలు కట్టడానికి సరిపోయింది కదా. ఎక్కడి డబ్బులు ఎక్కడి? అట్లాంటిది వాళ్ళ బట్టి గారు కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ ఒక సిస్టమ్ వైజ్ గా ఒక కస్టమర్ దాన్ని సెట్ చేసుకొని ఒక పొదుపు పాటించుకుంటూ ఎక్కడ డబ్బులు కూడా వృధా కాకుండా ప్రజల యొక్క స్కీములు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నది. దానిలో భాగంగానే రైతు భరోసా నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన కేసీఆర్ లాగా దోసుకొని విచ్చలవిడిగా అప్పులు చేసి వెళ్ళిపోవడానికి కాదు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే కదా, చాలా జాగ్రత్త చేసుకోవాలి కదా. ఆయన ఏంటి ఎక్కడిదక్కడ ఎగదూసిపోయాడు, అది కాదు కదా ఇక్కడ. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ జగిత్యాల సభలో ఖచ్చితంగా కేసీఆర్ దీనిపైనే మాట్లాడతారు, ఈ విషయాన్నే టార్గెట్ చేస్తారు. మీరు ఈ పార్టీకల్లా ఎన్ని రైతు భరోసా ఎన్నిసార్లు నిధులు విడుదల చేయాల్సింది, మీరు ఎన్ని ఆపారు, ఎన్ని విడుదల చేశారు? సో దీని గురించి తప్పించుకోవడం కోసం మళ్ళీ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం హడావిడిగా నిధులు ఇదిగో విడుదల చేస్తున్నాము, రైతు భరోసా నిధులు ఈ రోజు మీ ఖాతాల్లో జమ అవుతాయి అని చెప్పడం ఒక స్ట్రాటజీనా? ఇప్పుడు మేడం మనం గతంలో కూడా మేము ఫస్ట్ విడత ఇచ్చినప్పుడు ఏమని చెప్పామంటే ఏప్రిల్ 2వ వారంలో 2వ విడత ఇస్తాము, ఏప్రిల్ లాస్ట్ వరకు 3వ విడత ఇస్తాము, మొత్తం 9,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అందరికీ అందుతాయి. ప్రతి రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయలు ఈ దఫా వస్తాయని చాలా స్పష్టంగా మా బట్టి గారు చెప్పారు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది ఎక్కడ సెకండ్ కాదు కదా, ఏప్రిల్ లాస్ట్ వరకు ఫైనల్ గా అయిపోతుంది. ఇదే డేట్ ప్రాముఖ్యత మేడం కుడియడానికి అడ్జస్ట్మెంట్ డేట్ల ప్రకారము ఆ సబ్జెక్టు కండిషన్ కదా, డబ్బులు కావాలి కదా.